गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामत हस्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वेंकटा संस्थानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटेश समो देवो न भूतो न भविष्यति। భగవద్గీత ఉపనిషత్తుల సారము జ్ఞాన భాండాగారం హిందువులకు అతి ముఖ్యమైనటువంటి గ్రంథము. మన సనాతన ధర్మం అంతా కూడా అందులోనే కీర్తించబడి ఉంది, రాయబడి ఉంది. మనిషి ఎలా బ్రతకాలి, ఈ భౌతిక జీవనంలో ఎలా బ్రతకాలి అని జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి రహస్యాలను, జీవన రహస్యాలను అందులో దాచి ఉంచారు. అర్జున్ని నిమిత్తంగా మనందరికీ చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఈరోజు భగవద్గీత పఠించే గ్రంథమైంది కానీ పాటించే గ్రంథం అనేటువంటిది కాలేదు. అందుకోసమే ఒక్కొక్క శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని ఒక్కొక్క వీడియోలో వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ కూడా తోడవుతారని ఆశిస్తూ, అక్షర బ్రహ్మయోగం అంటే 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఇలా రాసి ఉంది. ఎంఎం వాపి స్మరణ్ భావం తదేచ్ఛంతే కలేవరం తాం తమవేత్తి కౌంతేయ సదా సద్భావ భావితః అంటారు. ఎంఎం వాపి స్మరణ్ భావం తదేచ్ఛంతే కలేవరం తాం తమవేత్తి కౌంతేయ సదా సద్భావ భావితః అంటే, ఓ కౌంతేయ, అంత్యకాలంలో అంటే మరణ సమయంలో నువ్వు ఏ భావనతో అయితే మరణిస్తున్నావో ఆ భావనకు సంబంధించినటువంటి జన్మనే నువ్వు పొందుతావు అని భగవంతుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు అన్నమాట. అంటే అంత్యకాలంలో మనకు భగవంతుడు గుర్తుకు రావాలంటే మనము వయసులో ఉన్నప్పుడు భగవంతునికి సంబంధించినటువంటి పనులను మనం చేస్తూ ఉండాలి. సత్సంగము, భజన ఇలాంటి వాటిలో మనం పాల్గొంటూ ఉంటే భగవంతుని భావన అనేటువంటిది మన మనసులో ఉంటుంది. అంత్యకాలంలో మనం స్మరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మనం అందరూ కూడా భగవంతుని భావనలో ఉండాలి. ఎందుకంటే అది మనకు ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది, భయాన్ని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది భగవంతుని యొక్క భక్తి. అదేవిధంగా మనకు మరొక జన్మను కూడా అందిస్తుంది. చూడండి, మనకు భగవంతుడు మరో జన్మను తీసుకునేటువంటి అవకాశం మనకే అందించినాడు. అది నువ్వు ఏ భావనతో అయితే మరణిస్తున్నావో ఆ భావాన్నే పొందుతావు. అందులో నా ప్రమేయం అంటూ ఏమీ లేదు అని చెప్పాడు. సరే, చాలా మంది ఒకసారి అడిగారు భగవద్గీతలో, స్వామి అలాంటి పొజిషనే లేకున్నప్పుడు, వాడు ఐసీయూలోనో ఎక్కడన్నా ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఎక్కడన్నా ఐసీయూలో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితి ఉన్నాడు, అన్కాన్షియస్ గా ఉన్నాడు, మరి వాళ్ళు ఏమి స్మరించరు కదా, మరి వాళ్ళకే జన్మ వస్తుంది అని అడిగారు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, వీడు వయసులో ఉండేటప్పుడు చేసిన కార్యాలు ఉంటాయి కదా, వయసులో ఉన్నప్పుడు ఏమేమైతే భావన చేసి ఉన్నాడో ఆ భావనలే వానికి అంత్యకాలంలో మరో జన్మను తెచ్చిపెడతాయి. వాడు వయసులో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భౌతిక సుఖాల గురించి, ఇంద్రియ సుఖాల గురించి ఆలోచించాడు అనుకోండి, అంత్యకాలంలో ఆ జన్మ వస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు వాడు భగవంతుని గుడికి వెళ్ళడం, భగవంతుని నామాన్ని స్మరించడం, భగవంతుని ధ్యానించడం ఇలాగా చేశాడు అనుకోండి, భగవంతుడు దాన్ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట అంత్యకాలంలో, ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా పోతే. అందువలన భగవద్భక్తి అనేటువంటిది చాలా అవసరము. అందరూ కూడా భగవద్గీతను పఠించే గ్రంథానిగా తీసుకోవద్దండి, పాటించే గ్రంథంగా మార్చుకోండి. అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను మనం జీవితంలో పాటించినట్లయితే మన అజ్ఞానం పోతుంది, మనం భయం పోతుంది, మన భ్రాంతి పోతుంది, మనకుండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ కూడా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది.
అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను పఠించడమే కాదు, పాటించే గ్రంథంగా మార్చుకోండి. ఎందుకంటే మానవుడు ఏ కర్తవ్యాన్ని చేయాలి, ఏ కర్తవ్యాన్ని చేయకూడదు అనేటువంటి విషయాలను అందులో క్షుణ్ణంగా రాసి ఉన్నారు. అందువల్లనే శేషప్ప కవి అనేటువంటి ఆయన నరసింహ శతకంలో చెప్తాడు, బ్రతికినన్నాళ్ళు భజన తప్పను గాని మరణ సమయమందు మరతనేమో, ఆవేళ యమదూతల ఆగ్రహంగా వచ్చి ప్రాణాలు పెకిలించి పట్టినప్పుడు కప్పగా భ్రమచేత గంప మాధ్యవమంది కష్టపడుతూ, నా జీవ్యతో నేను నారాయణ అని పిలుతునో పిలవలేను, నాటికిప్పుడే చేసద నీ నామభజన దళచన చేరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస శ్రీ లక్ష్మీ నరసింహ దురిత దూర అన్నాడు. అంటే చిన్న సమయంలో బ్రతికినన్నాళ్ళు భజన చేస్తుంటాను స్వామి, కానీ అంత్యకాలమందు కపవాత పైత్యముల చేత నేను పలకలేమేమో, కాబట్టి నేను ఇప్పుడే చేస్తాను. నేను వయసున్నప్పుడే, నా శరీరం శక్తివంతంగా ఉన్నప్పుడే, నాకు బలం ఉన్నప్పుడే నేను ఇప్పుడే భగవద్ ధ్యానాన్ని చేస్తాను, భజన చేస్తాను, సత్సంగంలో పాల్గొంటాను. కాబట్టి అప్పుడు నాకు చేయడానికి అవుతుందో లేదో, నా పరిస్థితి ఎలా ఉంటుందో మరణ సమయంలో ఎవరు చెప్పలేము. కాబట్టి ఆ విధంగా నేను ఇప్పుడే చేస్తాను స్వామి, నన్ను దయతల్చు అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని శేషప్ప కవి మనకు అందించడం అనేటువంటి జరిగింది. బ్రతికినన్నాళ్ళు భజన తప్పను గాని మరణ సమయం మందు మరతనేమో, ఆవేళ యమదూతల ఆగ్రహంగా వచ్చి ప్రాణాలు పికిలించి పట్టినప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత గంప మాధ్యవమంది కష్టపడుతూ, నా దివ్యతో నేను నారాయణ అని పిలుతునో పిలవలేను, నాటికిప్పుడే చేసద నీ నామభజన దళచన చేరి వినవయ్య ధైర్యంగను భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస శ్రీ లక్ష్మీ నరసింహ దురిత దూర అన్నాడు. అదేవిధంగా అజామిలుడు నారాయణ అని అతని కుమారునికి పేరు పెట్టుకోవడం వల్ల, నారాయణ అని స్మరించడం వలన అతనికి మోక్షమే లభించడం అనేటువంటి జరిగింది. అందుకని పిల్లలకు పెట్టేటువంటి పేర్లు కూడా మనము దేవుని పేర్లను పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అంత్యకాలంలో వాళ్ళని స్మరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి భావనతో కలిగి ఉండి అంత్యకాలంలో భగవంతుని స్మరించడం ద్వారా మంచి జన్మను పొందడానికి అవకాశాన్ని భగవంతుడు భగవద్గీతలో మనకు ఇచ్చి ఉన్నాడనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.